రాజకీయం అంటే వ్యూహాలు, రాజకీయం అంటేనే స్ట్రాటజీలు, రాజకీయం అంటేనే గేమ్స్. కానీ అందరూ అన్ని పార్టీలు ఇవన్నీ చేసేస్తున్నాం అని అనుకుంటారు. కానీ అసలు వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో అదే జరుగుతుందా? బీజేపీ టీడీపీ కలిసి పవన్తో గేమ్ ఆడుతుందా, లేదంటే పవన్ కళ్యాణే బీజేపీని టీడీపీని నడిపిస్తున్నారా? ఒక పార్టీ అధినేత అయ్యుండి నిన్న మొన్నటి వరకు సీఎం అని చెప్పి వినిపించుకొని చాలా చోట్ల లాస్ట్ టైం ఆ వారాహి సభలో అయితే మండపేటలో అయితే సీఎం అన్నందుకు ఆయన కోప్పడ్డారు కూడా, ముందు మీరు ఓట్లు వేయండి తర్వాత నినదించండి అంటూ. అలాంటి వ్యక్తి ఇప్పుడు సడన్గా ఎంపీ అంటున్నారు, ఎంపీ క్యాండిడేట్ అంటున్నారు. కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్తే కేంద్ర మంత్రి పదవి ఖాయం అంటున్నారు. పార్టీ అధినాయకుడికి అది ప్రమోషన్గా ఫీల్ అవ్వాలా, డిమోషన్గా ఫీల్ అవ్వాలా, లేదంటే వాళ్ళందరూ ఆడుతున్న ఆటలో పవన్ కళ్యాణ్ గారు ఒక పావుల మారిపోయారు అనుకోవాలా? ఏంటి ఈ రాజకీయాల డ్రామాల వెనక కారణం? దీని వెనక ఉన్నది ఎవరు? బాబు గారైనా ఇంకెవరైనా? అసలు ఏంటి సార్ ఇది? నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏంటి, లేదంటే ఎంపీ పదవి ఏంటి? ఇదైతే నడుస్తుంది. కొంతమంది అయితే మా నాయకుడు ఎంపీగా వెళ్తున్నాడు హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్? మనకి వాట్సాప్లో గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్స్లో ఏ పార్టీ వాళ్ళే అనేది మనకు తెలుసు. ఏ గ్రూప్ ఏ పార్టీ గ్రూప్ని బట్టి చెప్పచ్చు ఏ పార్టీ గ్రూప్ అది. దాంట్లో కొంతమంది జర్నలిస్టులు ఏ పార్టీకి సంబంధించిన అనుకూల జర్నలిస్టులు కూడా మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ సీఎం అదే ఎంపీ కాకినాడ అని ప్రొజెక్ట్ చేసిన తెలుగుదేశం జర్నలిస్టులు దాన్ని అమిత్ షా చెప్పాడని ప్రొజెక్ట్ చేశారు. వాస్తవంగా అమిత్ షా అసలు ఆ మాట చెప్పలేదు ఎంపీగా పోటీ చేయమని. కానీ ప్రచారంలోకి తీసుకొచ్చింది వీళ్ళు. అమిత్ షాకి ఏం పని? ఊరా నిన్ను కేంద్రంలోకి తీసుకుంటామని చెప్పడానికి బేసిక్ గా అది ప్రచారం చేసింది వీళ్ళు. అలా చెప్తే పెద్ద వ్యూహం ఉన్నట్టు లెక్క. భారతీయ జనతా పార్టీ గేమ్ ఆడుతుంది అనుకోవాలి ఒకవేళ అన్ని ఉంటే మేబీ. ఒకవేళ బేసిక్ ఇష్యూ ఏంటంటే పవన్ కళ్యాణ్ నుంచి ఓట్లు కావాలి. అవును, పవన్ కళ్యాణ్ బలపడకూడదు. టీడీపీకి ఓట్లు కావాలి. టీడీపీలో గ్రౌండ్ లో సాధారణ సోషల్ మీడియా కార్యకర్త నుంచి చింతకాయల విజయ్ దాకా, సాధారణ గ్రౌండ్ లెవెల్ తెలుగుదేశం పార్టీ నాయకుడి దగ్గర నుంచి చంద్రబాబు దాకా అందరూ ఒక మాట అనుకున్నాక అదే రూట్ నడుపుతారు. పవన్ కళ్యాణ్ అంతకుముందు తిట్టింది తిట్టకుండా తిట్టేవాడు, నరేంద్ర మోడీని తిట్టింది తిట్టకుండా తిట్టేవాడు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్తో పొత్తు నాకు ఆగిపోలా, ఏదన్నా ఒక మాట అంటున్నారా, ఇంకా పాజిటివ్గా రాసుకొస్తున్నారు కదా. అంటే వాళ్ళు తిట్టాలన్నా, మిమ్మల్ని వెధవం చేయాలన్నా, మంచోడు అనాలన్నా వాళ్ళు కింద నుంచి పై దాకా ఒక 40-50 లక్షల మంది అదే పని మీద ఉంటారు. ఒక మాటని పదే పదే అంటే ఏమవుతుందో అదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అలాగే తీసుకొస్తారు వాళ్ళు ఓవరాల్గా. ప్రస్తుతం కనబడుతున్నటువంటి అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ది అయిపోయింది, భారతీయ జనతా పార్టీది అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు తను గనక అంటే ఇప్పుడు 24 స్థానాలు ఇవ్వడం అన్నటువంటిది ఒకటి సామాజిక వర్గంలో అసంతృప్తి ఉంది, కేడర్లో అసంతృప్తి ఉంది. ఇది ఒక ఎత్తు. దానికి తోడు వస్తున్న వాళ్ళందరూ ఇంతవరకు పార్టీని నమ్ముకున్న వాళ్ళు, పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు కాదు. ఇప్పుడు ఎంపీ సీట్లు బాలశౌరి అయినా సానా సతీష్ అని వీళ్ళిద్దరూ ఈయనకి సంబంధించిన వాళ్ళు కాదు కదా. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుని పని చేసుకుని పోవాలా అంతే తప్పించి ఆ తర్వాత ఏదైనా చిన్న చితక పదవిస్తానంటే తీసుకోవాలి. అదే గొప్ప అనుకునే ఒక ఎత్తు. అదేంటి ఇప్పటిదాకా మన ఎంపీ క్యాండిడేట్ అయిపోయాడు ఏంటి అని ఇంకొకళ్ళు అనుకుంటే ఇంకొక ఎత్తు. అట్లాగే ఎమ్మెల్యే క్యాండిడేట్లు బలంగా ఒకళ్ళని అక్కడ అనుకున్నారు, వాళ్ళు పని చేశారు, వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. కాబట్టి ఈలోపు పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. పొత్తు కాబట్టి కొంత త్యాగానికి సిద్ధంగా ఉంటారు. కానీ 24 అనేటప్పటికి మాక్సిమం అసంతృప్తి, సీఎం లేదనడం ఇంకొక అసంతృప్తి, 10 ఏళ్ల పొత్తు అనడం మరింత అసంతృప్తి, లాంగ్ టర్మ్. ఇది తెలుగుదేశం వాళ్ళకి కూడా నచ్చల. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఏముంటదంటే గ్రౌండ్ లెవెల్ సైకలాజికల్. మీరే ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ నాదేళ్ల మనోహర్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అదే సరే అక్కడ ఆలపాటి రాజా ఇంతకుముందు ఎమ్మెల్యే, మొన్నటిసారి ఓడిపోయాడు. ఈ ట్రిప్ ఆలపాటి రాజా అక్కడ నాదేళ్ల మనోహర్ని గెలిపించారు అనుకోండి, 10 ఏళ్ల పొత్తు అన్నప్పుడు నెక్స్ట్ ట్రిప్ ఇతనికి సీట్ ఎందుకు ఇస్తారు? మళ్ళీ రాజేంద్ర మనోహర్కి ఇస్తారు. అప్పుడు 10 ఏళ్ల పాటు ఈయన రాజకీయ జీవితం అయిపోయాకే ఆ తర్వాత రాజెవడు రెడ్డి ఎవడు అంతే. ఇప్పటికే ఒక 5 ఏళ్ళు పోయింది, ఇంకో 10 ఏళ్ళు అతనికి రాదు. అప్పుడు రేపు పొద్దున ఇతను గెలిపించడానికి కష్టపడతాడు అతను. అట్లాగే
అంటే జనసేన గెలిపించడం. మరి జనసేనకు సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కందులు దుర్గేష్ రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చి చౌదరి గెలవాలని తోడ్పడాలి. ఆయన్ని తీసుకెళ్లి అవతలకి నిడదవోలికేసాడు. ఇప్పుడు అక్కడ గోరంట్ల బుచ్చి చౌదరి ఓడిపోతే నెక్స్ట్ టర్మ్ కన్నా మనకి సీట్ అడగచ్చు అని ఉంటది. కానీ ఇప్పుడు ఆయన గెలిపిస్తే ఇంకా కందులు దుర్గేష్ కిందకి ఇస్తారు. ఇప్పుడు సిట్టింగ్ అన్నందుకే సీట్ ఇవ్వాలి. ఇంకెవరు కదా అప్పుడు. ఇప్పుడు నిడదవోలు వెళ్ళాడు కందులు దుర్గేష్. అక్కడ నిడదవోలులో సిట్టింగ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తమ సీట్ రేపొద్దున ఇతను వచ్చి గెలిస్తే రేపొద్దున మళ్ళీ నెక్స్ట్ టర్మ్ ఎందుకు ఉంటది? ఇది రాజకీయం ఏదో ఒక 6 నెలల్లో ఏడాదితో కాదు కదా, 5 ఏళ్ళు, ఈయన 10 ఏళ్ళు అనేసాడు. ఇది ఒక అతిపెద్ద మైనస్ కేడర్. సెకండ్ ట్రిప్ వచ్చాడు, సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఎప్పుడైతే తన వాళ్ళనే మీరందరూ పనికిరారా అని చెప్పేశారు. ఎప్పుడైతే మనకేమన్నా పోల్ మేనేజ్మెంట్ తెలుసా, పోలింగ్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ తెలుసా, 10 మందికి భోజనం పెట్టగలమా మనం, ఈ మాట అడిగింది ఎవరు? అవి చెయ్యాల్సిన ఆయన. తనని తాను తిట్టుకోవడం మానేసి మీరందరి చేతకనులను ఆళ్ళని తిట్టేశాడు. ఇప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్ లో ఈ అక్కడికి ఇంకొక అసంతృప్తి అయిపోయింది. ఈ రెండిటికి తోడు ఈయన గనక కాకినాడ ఎంపీ అంటే రాష్ట్ర రాజకీయాల్లో లోకేష్ ఉంచడం కోసం ఈయన దరిమేశాడు అన్నటువంటి ఫీలింగ్ వెళ్ళిపోతుంది. అదే జరిగిందంటే రేపు పొద్దున ఇంకేంటి పొత్తు ప్రయోజనం ఏం నెరవేరుద్ది? ఇప్పటికే ఓట్ షేరింగ్ అతి పెద్ద సమస్య. జనసేన వాళ్ళు తెలుగుదేశానికి ఎందుకు వేయాలి, బీజేపీ వాళ్ళు తెలుగుదేశానికి ఎందుకు వేయాలి, తెలుగుదేశం వాళ్ళు బీజేపీకి ఎందుకు వేయాలి, తెలుగుదేశం జనసేనకి ఎందుకు వేయాలి? వీళ్ళకి ఓన్లీ కాజ్ జగన్. జగన్ వీళ్ళందరికీ అంత శత్రువు కాదే, వీళ్ళందరికీ అంత శత్రువు కాదు. వీళ్ళ పార్టీ ఇప్పుడు గెలవాలి అన్నటువంటి కాన్సెప్ట్ వేరు, మన పార్టీ గెలవాలన్న కాన్సెప్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. కానీ మన పార్టీ లేదు ఇక్కడ. మన పార్టీ తరపున చంద్రబాబుని గెలిపించాలి, మన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గెలిపించాలి. ఎలాగా వర్కౌట్ అవుతుంది? అడ్డు తొలగించుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా జనసేనని కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి? వాళ్ళు చేస్తున్నారు అనుకో. కాకినాడ ఎంపీగా కనుక, కాకినాడ ఏదైనా ఎంపీగా కనుక పవన్ అంగీకరిస్తే జనంలోకి ఆ సంకేతం వెళ్ళిపోతుంది బలంగా. అంటే ఒక రకంగా అప్పుడు ఆయన అంటే ఏదంటారు కదా, ఆత్మహత్య సదృశ్యం లాగా జనసేన హత్యలు ఉండవు, ఆత్మహత్యలే అన్నట్టు అవుతుంది. జనసేనని పూర్తిగా ఆయనకి ఏదంటారు కొలాప్స్ చేస్తున్నట్టు ఆ ప్రయత్నాన్ని అంగీకరించాలి అప్పుడు పవన్ కళ్యాణ్. ఇది ఎంతవరకు కాపు సామాజిక వర్గం ఓట్లను దూరం చేస్తుంది రేపు పొద్దున్న అది అంగీకరిస్తే ఆయన ఓకే చెప్తే? ఇప్పుడు ఇవాళ నాకున్న అవగాహన మేరకు ఇవాళ చూసుకుంటే జనసేన పోటీ చేసే కాపులు మాక్సిమం 80 to 90% వాళ్ళకే వేయడానికి సిద్ధంగా ఉంది. అంటే వాళ్ళు ఎంచుకున్న సీట్లు కూడా అలాంటివి. మిగతా చోట్ల ఎక్కడ కాపు ఉంటే వాళ్ళే గెలిపించుకోవాలన్నటువంటి రూట్ లోనే ఉన్నారు. ఏ పార్టీ తరపున కాపున్నా వాళ్ళని గెలిపించుకోవాలన్న ఆలోచనలోనే ఉన్నారు తప్పించి మనం తెలుగుదేశాన్ని గెలిపిద్దాము బీజేపీని గెలిపిద్దాము అని అనుకుంటున్నారని నేను అనుకోను. కొంత బీజేపీ వరకు అయితే పాజిటివ్ ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ పట్ల ఇంకా పాజిటివ్ రాలేదు. వచ్చే టైంలో ఈ వ్యవహారం అనేది నడుస్తుంది. కాబట్టి ఏదైతే శాంతవీన ఇది అదే కనుక ఎంపీ క్యాండిడేట్ అంటే మాత్రం ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వకపోవచ్చు. టీడీపీ బీజేపీ ఇద్దరు కలిసి కూర్చొని పవన్ అన్న ఒప్పిస్తున్నారా ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేయించడానికి? ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ సర్వే చేయించుకుంది, కేరళలో 3 వస్తాయి అనుకున్నారు, ఇక్కడ కూడా బలపడుతుంది తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో మాత్రం 0 అనేది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈసారి అసెంబ్లీ నుంచి గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి, కనీసం ఎంపీ అభ్యర్థిగా అయినా బరిలోకి దిగితే గెలిచే ఛాన్స్ ఉంటుంది అని నచ్చ చెప్తున్నాయి ఈ రెండు పార్టీలు. భారతీయ జనతా పార్టీ ముందు అసలు తన ముడ్డి కింద నిప్పుని తను చూసుకుంటుంది, దాని కిందే ఎత్తుపెట్టాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం బీజేపీ కింద ఎత్తుపెట్టాడు. వాళ్ళు అది కాల్చుకుంటుంటే ఈయనకేం చెప్తారు వాళ్ళు? అంటే వాళ్ళు కూడా గత్యంతరం లేక ఒప్పుకున్నారని అనుకోవాలి. ఈయనకి ఇంకేం చెప్తారన్న, వాళ్ళే ఈయన సజెషన్స్ మేరకు సీట్లు తగ్గించుకుంటుంటే వాళ్ళు ఇంకా పవన్ కళ్యాణ్ వెట చేయని ఏం చెప్తారు? అంటే ఈయన కూడా మిత్రుడు కాబట్టి. అదే ఈయన మిత్రుడే, నమ్మదగిన మిత్రుడు కాదు, అది క్లియర్. నమ్మక ద్రోహం అయితే జరిగింది, కానీ గత్యంతరం లేదు కాబట్టి పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ సందర్భంలో ఆయన అసలు బీజేపీ సలహాలు ఈయనుంటే ఇవాళ రోజున అసలు ఎట్టుండునా, చంద్రబాబుని ఎక్కడ వంచాలో ఎట్లా వంచాలో వాళ్ళకి తెలుసు. ఈయన అడ్డు పెట్టి చంద్రబాబు బీజేపీని వంచాడు. వాస్తవంగా బీజేపీ చంద్రబాబుని వంచుతాం అనుకుంది, పవన్ అడ్డు పెట్టు. చంద్రబాబే పవన్ అడ్డు పెట్టి బీజేపీని వంచాడు. ఇంకా అట్లాంటప్పుడు బీజేపీ మాట పవన్ కళ్యాణ్ ఏమంటాడు? అంగీకరిస్తారా ఈయన ఒక రకంగా దీని ఓకే అంటారా? ఒకవేళ అవకాశం ఇస్తే తెలీదు, రేపు సీట్లుగా అనౌన్స్ చేసేదాకా తెలీదు.
అంటే అది ఒక అవకాశం అనుకోవాలా అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి అవకాశం అనుకోవాలిగా ఎంపీ స్థానం రావడం అంటే. అదే చెప్పేది, సంకేతం అయితే రాంగ్ వెళ్తుంది. సంకేతం అంటే ఆయన రాజకీయ భవిష్యత్ దృష్టి ఎలా చూడొచ్చు అదొక అదే అనేది. అప్పుడు రాష్ట్ర రాజకీయానికి వదిలేసుకున్నట్టు అవుతుంది, మైనస్ అవుతుంది. అంటే ఓడిపోయే కన్నా ఎంపీగా గెలవడం బెటర్ ఏమో కదా. అసెంబ్లీ లాస్ట్ టైం అసెంబ్లీ స్థానం నుంచి ఓడిపోయి ఎందుకు ఓడిపోతాడు? ఆల్రెడీ అసెంబ్లీకి ఓడిపోయాడు, మరి పార్లమెంట్ కట్టి గెలుస్తాడు. అంటే బీజేపీని చూసో టీడీపీని చూసి అక్కడ ఆ ఓట్లు అలా ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ అసెంబ్లీ సీటు. అంటే మామూలుగా కంపేర్ చేసుకుంటే అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఓట్ ట్రాన్స్ఫర్ జరిగినా జరగపోయినా పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుద్దేమో కదా. అది బీజేపీకి ఎక్కువ జరుగుతుంది, ఈయనకి ఏం జరుగుతుంది అప్పుడు? అప్పుడు ఉమ్మడి అభ్యర్థి అవుతాడు కదా ఈయన 3 పార్టీలకి. తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వేస్తారు? తొక్కాలని చూడరా. అంటే వాళ్ళు ఇంకా ఏముంది ఆల్టర్నేటివ్, ఈయన కాదని వేయడానికి వైసీపీకి అయితే కదా. బీజేపీకి సంబంధించి 2014లో చూస్తే బీజేపీ ఎంపీ క్యాండిడేట్లు ఓడిపోయారు, తెలుగుదేశం అక్కడ సీట్లు గట్టిగానే సాధించింది. ఎందుకని? అంతే ఉంటది అక్కడ. అంటే అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారిపోలేదా? కొంచెం ఎక్కువ హార్డ్ ఉంటది, ఇంకా మరింత పిచ్చి పెరిగింది పార్టీల మీద, పరపార్టీ ద్వేషం పెరిగింది. అంతే తప్పించి పాజిటివ్ ఏం లేదు అక్కడ పర పార్టీల మీద. తెలుగుదేశం పార్టీ లైన్ క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశం ఎంతవరకు ఉంది దీని వెనకాల? తెలుగుదేశం పార్టీ మొత్తం తన చేతనే తను ఎలా అనుకుంటే అలా నడుపుతోంది. పవన్ కళ్యాణ్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా తనే నడపగలుగుతుంది వాడు. ఇప్పుడు వరకు ఆయన సీటు ప్రకటించకపోవడానికి దీనికి ఏమైనా లింక్ ఉందా? లేదు, పవన్ కళ్యాణే వెనకాడుతున్నాడు, కొంత భయపడుతున్నాడు. ఏంటంటే సీట్ అనౌన్స్ చేసేసాక తొందరగా ఇప్పుడు అనౌన్స్ చేసేస్తే జగన్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దెబ్బ కొడతాడేమో. అతనికి ఒక భయం ఏంటంటే అవసరమైతే 500 కోట్లు పెట్టైనా జగన్ తను ఓడించేస్తాడు. ఒకసారి చెప్పలే భీమవరం గాజువాకలు 1000 కోట్లు ఖర్చు పెట్టాడు నన్ను ఓడించడానికి. 1000 కోట్లు ఎవరిస్తారో తెలియదు అక్కడ. కాకపోతే అంకె నేస్తే పెద్ద అంకె చెప్తేనే బాగుంటది అనేది కోణంలో చెప్పుకోవచ్చు. ఇప్పుడు అట్లాగే అవసరమైతే 10,000 కోట్లు ఖర్చు పెట్టాడు జగన్ నన్ను ఓడించడానికి అని చెప్తాడు ఆయన. అందుకని ముందే చెప్పడానికి ఆయన భయపడుతున్నాడు. రైట్, చూద్దాం. మొత్తాన్ని నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారా? అదే గనక జరిగితే అది ఎవరు ఆడుతున్న గేమ్ అని అనుకోవాలి, ఎవరి గేమ్లో ఆయన పావులా మారారు అనుకోవాలి. ఆయన తీసుకున్న నిర్ణయం తర్వాత, ఆ ప్రకటన వచ్చిన తర్వాత మరొకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం.